మూలము నీవేనయా శివా, మూలము నీవేనయా శివా, మూలము నీవేనయా శివా, మూలము నీవేనయా శివా, ఆది దైవము నీవయ్యా, ఆది దైవము నీవయ్యా, నామము రూపము గుణములు లేని, నామము రూపము గుణములు లేని, ఆత్మజ్యోతివి నీవు శివా, ఆత్మజ్యోతివి నీవు శివా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః, తస్మై శ్రీ శిరిడి సాయి దేవాయ నమః, తస్మై శ్రీ శివాయ నమః. దివ్యాత్మ స్వరూపులారా, సాయి బంధువులారా, ఈ భూమి మీద పుట్టినటువంటి మానవుడికి ఎన్నో ప్రధానమైనటువంటి విద్యలు ఉన్నాయి. ఆ ప్రధానమైనటువంటి విద్యలలో 64 విద్యలు ఇంకా ప్రధానమైనటువంటివి. ఈ 64 విద్యలలో బ్రహ్మ విద్య అనేది ఉత్కృష్టమైనటువంటిది, సాటి లేనటువంటిది. కాబట్టి 64 విద్యలలో 63 విద్యలు ఒక ఎత్తు, ఈ బ్రహ్మ విద్య ఒక ఎత్తు. బ్రహ్మ విద్యను ఆశ్రయించకుండా ఎన్ని విద్యలను వాడు అభ్యసించినా నిష్ణాతుడైన వాడు శాంతిని పొందలేడు, పరమానందాన్ని సాధించలేడు, సద్గతిని పొందలేడు, జన్మ జన్మల చక్రము నుంచి విడిపడలేడు, సత్యాన్ని దర్శించలేడు. ఇటువంటి బ్రహ్మ విద్యలో ప్రవేశించినటువంటి సాధకుడికి అనేక మార్గాలు దర్శనమిస్తాయి. ఎందుకంటే కాలగర్భములో ఎందరో మహితాత్ములు ఎన్నో శాస్త్రాలు, ఎన్నో మార్గాలు కాలానుసారంగా, సందర్భానుసారంగా చెప్పడం జరిగింది. మరి నువ్వు ఏ మార్గాన్ని ఎన్నుకుంటావు? ఏ మార్గంలో ప్రయాణం చేస్తావు? ఏ మార్గము సత్యమని, సులభమని నీవు విశ్వసిస్తావు?
అనేది ఒక నిగూఢమైనటువంటి విషయం. మరి ఇది ఎవరు చెప్పాలి? పండితులు, విద్వాంసులు, సన్యాసులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, ఫకీరులు, మౌలీలు చెప్పేటువంటిదే ఇది కాదు. మనసును దాటి సిద్ధత్వాన్ని సాధించి సర్వజ్ఞత్వం కలిగి సర్వసమర్థత కలిగి బ్రహ్మానందములో సదా రమించేటువంటి మహితాత్ముడు పరమ గురువు సిద్ధ మహాగురువు చెప్పాలి. మరి ఈ విషయంలో షిరిడీ సాయినాథులు ఏం చెప్పారు అన్నది సాయి భక్తులకు పరమామృతం, అతి విలువైనటువంటి సమాచారం. ఎందుకంటే నీకు గురువు యొక్క మార్గము తెలిసినప్పుడే నీవు చక్కగా ఆ మార్గములో ప్రయాణం చేస్తావు. గురు మార్గం తెలియకుండా నీవు ప్రయాణం చేసినా, పారాయణలు చేసినా, పూజలు చేసినా, మరొకటి చేసినా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. కాబట్టి బాబా చెప్పినటువంటి మార్గం ఏమిటి? బాబా చెప్పింది భక్తి మార్గమా, జ్ఞాన మార్గమా, మంత్ర మార్గమా, లయ మార్గమా, ధ్యాన మార్గమా, యోగ మార్గమా, తంత్ర మార్గమా? కాబట్టి బాబా ఏ మార్గాన్ని చెప్పాడు అనేది ప్రతి సాయి భక్తుడు తప్పకుండా తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా ఎవడైనా సాయిని ఆరాధిస్తే, సేవిస్తే వాడు కొన్ని రోజుల్లోనే మామిడి పుతలాగా రాలిపోక తప్పదు. ఈ నిగూఢమైనటువంటి రహస్యము బాబా వారు అనంతరావు పాటంకర్ అనేటువంటి ఒక భక్తుడి జీవితంలో భక్తుల యొక్క శ్రేయస్సు కోసము, హితము కోసము బాబా వారు ఈ నిగూఢ సత్యాన్ని ఆవిష్కరింపజేశారు. కాబట్టి ఎవరైతే అనంతరావు యొక్క జీవితాన్ని శ్రవణం చేస్తారో, అనంతరావు జీవితంలో జరిగిన సన్నివేశం ఒకే ఒక సన్నివేశంలో అద్భుతమైనటువంటి బ్రహ్మోపదేశం సాయి భక్త లోకానికి అందించబడింది. ఈ బ్రహ్మోపదేశాన్ని వినే భాగ్యము గోపాలపట్నంలోని సాయి భక్తులకు లభించింది. మరి అనంతరావు ఎవరు? అసలు షిరిడికి ఎలా వచ్చాడు? బాబా ఏం చెప్పాడు అనేది రసవత్తర ఘట్టం. ఎందుకంటే ఇక్కడ బాబా దొరికిపోతాడు. బాబా మార్గం ఏమిటో జీర్ణమవుతుంది సాధకుడికి. ఈ అనంతరావు ఎవరు అన్నప్పుడు ఇతడు ఒక పూనా నివాసి, సద్బ్రాహ్మణుడు, సకల శాస్త్ర కోవిదుడు. అనేక ఉపనిషత్తులను, వేదాంగాలను, ఇతిహాసాలను, పురాణాలను, సర్వశాస్త్రాలను మదించి, తర్కించి, విచారించి ఎంతో మేధా సంపన్నుడైనటువంటి వాడి అనంతరావు పాటంకర్. ఇటువంటి అనంతరావుకు ఎన్ని శాస్త్రాలను చదివినా, ఎంతమందికి బోధించినా, తాను ఎన్ని వ్యాఖ్యానాలను విచారణ చేసినా బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటో అర్థం కాలేదు. సత్యం ఏకం అనంతం నిర్వికారం, స్వప్రకాశము స్వప్రమాణమైనటువంటి ఆ పరబ్రహ్మం యొక్క స్వరూపం ఏమిటో దర్శనం కాలేదు. ఆ బ్రహ్మానందం యొక్క పారవశ్య మాధుర్యం ఏమిటో రుచి కలగలేదు ఈ అనంతరావుకు. ఈ విధమైనటువంటి అసంతృప్తిలో జీవిస్తున్నటువంటి తరుణములో నాకు గురువు ఎవరు? నా జీవితమంతా శాస్త్రాల్లోనే నేను కాలయాపన చేశాను. ఇక ఈ బ్రహ్మానందాన్ని నేను పొందే ప్రసక్తే లేదు, ఇక నా జీవితం అయిపోయింది అన్నటువంటి నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి అనంతరావుకు ఒకరోజు దివ్య క్షణాలు ఆసన్నమైన ఈ బాబాను దర్శించేటువంటి భాగ్యం ఒక భక్తుడు నాసిక్లో చెప్పడం జరిగింది. మహితాత్మ, మీరు ఎన్నో శాస్త్రాలను చదివి మీకేం సరిగా అర్థం కాలేదని మీరు అనుకుంటూ ఉన్నారు. నేను మీకు సలహా ఇస్తున్నాను. షిరిడీలోన సిద్ధ మహాయోగి ఉన్నాడు, వారిని సాయిబాబా అంటారు. వారి యొక్క కంటి చూపుతో ఎవరైనా సమాధిలోకి వెళ్ళిపోవలసిందే క్షణాలలో. కాబట్టి మీరు తప్పకుండా బాబాను ఆశ్రయించండి. ఆ మహితాత్ముడు బ్రహ్మజ్ఞానాన్ని బోధించే గురువు కాదు, క్షణాలలో చేతలలో నీకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించి నిన్ను శివుడిని చేస్తాడు, వెళ్ళు అన్నాడు ఆ భక్తుడు. ఏమిటి? బ్రహ్మజ్ఞానాన్ని నాకు బోధించకుండానే, ఎక్స్ప్లెయిన్ చేయకుండానే నాకు కలిగిస్తాడా? అది ఎలా సాధ్యం? నువ్వు పిచ్చివాడిలాగా ఉన్నావే అన్నాడు అనంతరావు. నీవు వెళ్ళి బాబాను దర్శించు, ఆ తర్వాత నీకే తెలుస్తుంది. ఇంతకంటే నేను మాట్లాడేది ఏమీ లేదు అన్నాడు ఆ భక్తుడు.
సరే తేల్చుకుందాం అని చెప్పేసి అనంతరావు వెళ్ళాడు. బాబావారు ద్వారకామాయిలో కూర్చొని ఉన్నారు. దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఆత్మానంద సాగరుడై నిశ్చల మనస్కుడై తేజో సంపన్నుడై బాబావారు నిశ్చల ఆనందముతో ఉన్నారట. తొలిసారిగా అనంతరావు బాబావారిని దర్శించాడు. ఏమిటి ముఖారవిందము, ఏమిటి ఈ దివ్య తేజస్సుతో ఉన్నటువంటి నేత్రములు, ఏమిటి నిశ్చలతత్వము అని ఆశ్చర్యమగ్నుడయ్యాడు ఈ యొక్క అనంతరావు పాటంకర్. బాబాను చూడగానే పాదాలపై పడ్డాడు. బాబా, నా జన్మ ఈరోజు ఎంతో పునీతమైంది. ఎందుకనంటే నేను బ్రహ్మాన్ని చూడలేదు, కానీ బ్రహ్మానికి ప్రతిరూపమైనటువంటి మీ యొక్క ముఖారవిందాన్ని నేను చూస్తూ ఉన్నాను. నన్ను నేనే మర్చిపోతూ ఉన్నాను. నాకేదో తెలియని ఆత్మానందము నన్ను వెంటాడుతున్నది బాబా అని చెప్పి బాబాకు తన మనవిని విన్నవించాడు. బాబా, నేను ఎన్నో శాస్త్రాలను చదివాను. బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి, బ్రహ్మం ఎలా ఉంటుంది, అది ఎక్కడ ఉంటుంది, ఆ బ్రహ్మ సాక్షాత్కారం ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి తపనతో ఆరాటముతో నేను ఎన్నో గ్రంథాలు పరిశీలించాను, విచారించాను. కాని బాబా, నేను వేదాంగాలను, ఇతిహాసాలను, స్మృతులను, సర్వశాస్త్రాలను, ఎందరో వ్యాఖ్యానాలను నేను విచారించిన, పరిశీలించిన, నాకేం అర్థం కాలేదు. కాబట్టి దయచేసి నాకు ఆ బ్రహ్మమును దర్శింపజేయండి బాబా. బ్రహ్మ జ్ఞానం అంటే ఏమిటో, బ్రహ్మానందం అంటే ఏమిటో నాకు ప్రసాదించండి అని మొరబెట్టుకున్నాడు ఈ యొక్క అనంతరావు. చూశారా, చాలా మంది ఆధ్యాత్మిక జీవితంలో కొంతమంది శిష్యులు, సాధకులు, గురువులు, ప్రచారకులు కూడా నేను అనుభవంతో గ్రహించాను. చాలా మంది స్వాములు కూడా ఒక పెద్ద భ్రాంతిలో ఉంటారు. అది ఏమిటి అని అంటే, శాస్త్రాలను విచారిస్తే చాలు, వేదాలను అధ్యయనం చేస్తే చాలు, ఉపనిషత్తులను చక్కగా అర్థం చేసుకుంటే చాలు, బ్రహ్మజ్ఞానం కలిగింది అని భావిస్తారు. వాళ్ళ కలిగింది బుద్ధి జ్ఞానం మాత్రమే, భ్రాంతి జ్ఞానం మాత్రమే. ఎందుకంటే నీవు బెల్లం గురించి ఎన్నిసార్లు మాట్లాడినా, ఏ విధంగా మాట్లాడినా, నువ్వు ఏ విధంగా తెలుసుకున్నా, యూ డోంట్ నో ద టేస్ట్ ఆఫ్ దట్ స్వీట్. నువ్వు ఎన్ని రకాలుగా అధ్యయనం చేసినా, విచారించినా, ఆ బెల్లం యొక్క మాధుర్యం నీకు అర్థం కాదు. తేనె ఎలా ఉంటుందన్నది ఆస్వాదించాలే గాని దాన్ని అర్థం చేసుకుంటే ఎలా తెలుస్తుంది? తేనె యొక్క మాధుర్యమే అర్థం కానప్పుడు మనసుకు, బుద్ధికి, చిత్తానికి, అహంకారానికి అతీతమైనటువంటి ఆ పరబ్రహ్మ పదార్థము ఎలా అర్థమవుతుంది? కాబట్టి ఎప్పుడు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అనంటే, మనస్సు పరమాత్మలో 100% లయించినప్పుడే బ్రహ్మజ్ఞానము కలుగుతుంది. ఒక శవాన్ని పెట్టి కాలుస్తూ ఉంటారు చితి మీద. ఆ శవం ఏం మాట్లాడదు. ఏమిటి కారణం? మనస్సు లేదు. ఎక్కడ పోయింది మనస్సు? ద మైండ్ ఈజ్ డిటాచ్డ్ విత్ ద బాడీ. మనస్సు దేహముతో విడిపడింది. అదే విధంగా ఏ విధంగా అయితే శవము మనస్సుతో విడిపడిందో, ఆ విధంగా ధ్యానములో మనస్సు దేహాన్ని విడనాడి పరబ్రహ్మములో ఐక్యమైనప్పుడు దాన్ని ఆత్మ సాక్షాత్కారం అంటారు. అప్పుడు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. ఇది పరమ రహస్యం. అంతేగాని ఊరికే బ్రహ్మం అంటే ఇది, బ్రహ్మం అంటే అది అని మైకి ముందు మాట్లాడితే ఏ ప్రయోజనము లేదు. దాంపత్య సుఖం అంటే ఏమిటి అనేది ఎలా తెలుస్తుంది? పెళ్లి చేసుకుంటే తెలుస్తుంది. పుస్తకాలు చదివితే తెలుస్తుందా? కాబట్టి బ్రహ్మానందము నీకు ఎప్పుడు అవగతం అవుతుంది అని అంటే, యు హ్యావ్ టు మిక్స్ యువర్ మైండ్ ఇన్ ద బ్రహ్మం. బ్రహ్మములోని మనసును నీవు లయింపజేయాలి, మనసును దాటాలి. అప్పుడు నీకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అంతవరకు బ్రహ్మజ్ఞానం కలిగే ప్రసక్తే లేదు. శాస్త్రాలను చదవడం వలన మేధస్సు పెరగవచ్చు, పాండిత్యం పెరగవచ్చు, బుద్ధి జ్ఞానం వికసించవచ్చు, ఎన్నో యాంగిల్స్ లో తర్క కుతర్కాలు చేయవచ్చు. బట్ దట్ ఈస్ డిఫరెంట్.
మాటల గారిడితో, పాండిత్య ప్రకర్షలతో నీవు జనాన్ని మెప్పించవచ్చు. దట్ ఈస్ డిఫరెంట్. ఐఎమ్ సేయింగ్ యూ వోంట్ గెట్ ద బ్రహ్మానంద. నీవు బ్రహ్మానందాన్ని పొందలేవు. కాబట్టి ఈ సన్నివేశంలో ఏం తెలుసుకోవాలి అని అంటే, శాస్త్రాలను చదివినంత మాత్రాన బ్రహ్మజ్ఞానము కలుగదు అనే విషయం ముందు బాగా తెలుసుకోవాలి. చాలా మంది భ్రాంతిలో ఉంటారు. నేను బ్రహ్మజ్ఞానం అండి అంటుంటారు. ఏం బ్రహ్మజ్ఞానివి నువ్వు? నీ మనసును నీవు దాటాలి. నీ మనసును నీవు దాటి సాక్షిగా నీవు ఉండాలి. శవం ఏ విధంగా ఉన్నదో నీవు కూడా ఆ విధంగా ఉండాలి ధ్యానంలో. అప్పుడు నీకు బ్రహ్మజ్ఞానం కలిగినట్లు. అందుకే బాబా అన్నారు, 2000 పిడకలు పేర్చి దాని మీద ఈ దేహాన్ని కాలుస్తున్నా చలించిన వాడే నిజమైన బ్రహ్మజ్ఞాని అన్నారు బాబా వారు. చూశారా? మాటలు ఎన్నైనా చెప్పవచ్చు, కానీ చేతుల్లో కావాలి. ఏముంది, మైకి పెట్టి అందరూ మాట్లాడతారు. బాబా వారు సలసల కాలేటువంటి నీటిలోన పొగలు కక్కుతూ ఉంటే ఆ నీటిలో చెయ్యి పెట్టి కలిపేవాడు గరిటెలాగా. నేను అంటున్నాను, ఎందుకు బాబాకు నొప్పి కలగడం లేదా? క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ ఐటమ్ విత్ సైన్స్? సైన్స్ ద్వారా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఇది అందుతుందా? చూసారా? ఇది అందదు. నాకు దేహం ఉంది, బాబా కూడా దేహం ఉంది, నీకు కూడా దేహం ఉంది. నీ దేహంలో, నా దేహంలో, సాయి దేహంలో పంచభూతాలే ఉన్నాయి. నాలో కూడా అవే ఉన్నాయి, నీలో కూడా అవే ఉన్నాయి. మనకు కాలుతూ ఉంది, బాబాకు కాలడం లేదు. నీకు నొప్పి కలుగుతా ఉన్నది, బాబా కలగడం లేదు. వై? చూసారా? ఎందుకో తెలుసునా? నొప్పిని అనుభవించేటువంటి మనస్సు లేదు. ఇది సత్యం. దీన్ని ఏమంటారు? మనస్సును దాటడము అంటారు. బాగా నిద్రపోయి గుర్రు పెట్టి, అబ్బా ఏం దాటిపోయాను మనిషిని, ఎక్కడ దాటావు నువ్వు? చూసారా? కాబట్టి నువ్వు దాటవలసిన నిద్రలో కాదు. ఏమిట్రా ఈ ధ్యానం కుదరడం లేదు, పట్రా ఓ బాటలు అని ఓ బాటలు తాగి, అబ్బా ఇప్పుడు మనసును దాడుతున్నాడు నేను, బాగానే దాడుతున్నానే. చూసారా? అంటే వాడు ఫుల్ లోడ్ అయి పడిపోతాడు తప్ప వాడు నిజంగా దాటాడా? దాటాడు. ఎలా దాటాడు? ఈ వెంట్ టు ద నెగిటివ్ డైరెక్షన్. అది చెప్పేది. నిద్రలోన, మత్తు తీసుకోవడం లోన, ఆల్కహాల్లోన ఏం జరుగుతున్నది? అక్కడ కూడా మనసు దాటుతూ ఉన్నాడు. బట్ దట్ ఈస్ నెగిటివ్ డైరెక్షన్. అది సరైంది కాదు. అక్కడ నీకు బ్రహ్మానందం లభించదు. అది చూడండి, చాలా మంది తాగుబోతులు ఒక గ్రంథం చదవండి అంటే చదవరు, కొన్ని ధ్యానం చేయండి అంటే చేయరు. శ్రద్ధగా వెళ్ళి డబ్బులు పెట్టి తాగుతూ ఉన్నారే. అసలు ఏముంది అనిపించింది నాకు ఒకసారి. ఏముందయ్యా అని అంటే, వాడు ఎప్పుడైతే తాగుతూ ఉన్నాడో హీఈస్ గోయింగ్ టు స్లోలీ ఇన్ ద నెగిటివ్ డైరెక్షన్. వాడు తమస్సులోకి వెళ్తా ఉంటాడు. ఆ దేహం యొక్క స్పృహ, లోకము యొక్క స్పృహ ఇవన్నీ తగ్గుతూ వస్తాయి. అప్పుడు ఏమనుకుంటాడంటే, నాకు ఇదేదో బాగుంది అనుకుంటాడు. చూసారా? అంటే అది సరైనది కాదు. అక్కడ నీకు ఆత్మానందం తెలియబడదు. అది నిద్రలో గాని, తాగడం వలన గాని, మత్తు వలన గాని నీకు ఆత్మానందం తెలియబడదు. ఎప్పుడు తెలియబడుతుంది అని అంటే, నీవు ధ్యానములో కూర్చొని మనసును దాటాలి. అప్పుడు నీకు ఆత్మానందం తెలుస్తుంది. కేవలం శాస్త్రాలను చదవడం వలన బ్రహ్మజ్ఞానం కలగదు. శాస్త్రాలు చదవాలి, తప్పు లేదు, నేను చదువుతుంది చెప్పడం లేదు. కానీ శాస్త్రమే లక్ష్యం కాదు. నాకు చదివి నేను మహాబ్రహ్మను అంటే లాభం లేదు. నీవు మనసును దాటాలి, మనసును లయింపజేయాలి. నా మనసే మోగబోయరా, నిన్ను చూసి నా మనసే మూగబోయరా, నిన్ను చూసి నా మనసే మోగబోయరా, నిన్ను చూసి నా మనసే మూగబోయరా. ఎంత చూసినా నిన్ను తనివి తీరదురా, ఎంత చూసినా నిన్ను తనివి తీరదురా, ఎంత చూసినా నిన్ను తనివి తీరదురా, ఎంత చూసినా నిన్ను తనివి తీరదురా.
మోహనాకార శిరిడి దేవరా మోహనాకార శిరిడి దేవరా మోహనాకార శిరిడి దేవరా మోహనాకార శిరిడి దేవరా సాని సపాగ ససారాప సాని సపాగ ససాదాప పాద పగ శరీరి మదప మగరి గారి స పాద పద శరీరి మదప మగరి గారి స నిన్ను చూసి నా మనసే మోగబోయరా నిన్ను చూసి నా మనసే మూగబోయరా కృష్ణయ్యలాగా నా మనసు దొంగలించి కృష్ణయ్యలాగా నా మనసు దొంగలించి నీ ప్రేమ సాంద్రములో నన్ను ముంచితివయ్యా నీ ప్రేమ సాంద్రములో నన్ను ముంచితివయ్యా కృష్ణయ్యలాగా నా మనసు దొంగలించి కృష్ణయ్యలాగా నా మనసు దొంగలించి నీ ప్రేమ సాంద్రములో నన్ను ముంచితివయ్యా నీ ప్రేమ సాంద్రములో నన్ను ముంచితివయ్యా నీ మమతానురాగముతో నన్ను కట్టి నీ వేసితివి మమతానురాగముతో నన్ను కట్టి వేసితివి మమతానురాగముతో నన్ను కట్టి నీ వేసితివి మమతానురాగముతో నన్ను కట్టి వేసితివి కాటికి పోయేదాకా ఈ భాగ్యము కాటికి పోయేదాకా ఈ భాగ్యము కాటికి పోయేదాకా ఈ భాగ్యము కాటికి పోయేదాకా ఈ భాగ్యము నొసగుమురా శిరిడి బాబా నొసగుమురా షిరిడి బాబా నిన్ను చూసే నా మనసే మోగబోయరా నిన్ను చూసి నా మనసే మూగబోయె. నీ కరుణ కటాక్షముతో నీ కరుణా కటాక్షముతో పరమశివుని చూపితివి పరమశివుని చూపితివి శివావతార శిరిడి సాయి దేవా శివావతార షిరిడి సాయి దేవా నీ కరుణ కటాక్షముతో పన్నెండేళ్ళు తపము చేసిన దర్శించలేని పన్నెండేళ్ళు తపము చేసిన దర్శించలేని దేవదేవుని చూపితివి